Daily. Taste the Daily. ఎస్ చూస్తున్నారు బీసీల అంశం వచ్చినప్పటి నుంచి 42% రిజర్వేషన్ వచ్చినప్పటి నుంచి కూడా బీజేపీ నుంచి కూడా మాట్లాడుతుంది. అదిగో ఇదిగో అని చెప్తున్నారు. మధ్యలో ఏదైతే మైనార్టీలను చేర్చారు ఇవన్నీ తీసేయండి, ఈ తప్పులు ఉన్నాయి అవి ఉన్నాయని చాలా అంశాలు చెప్పుకుంటూ వచ్చారు. బట్ ఈ రోజు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇంకా తగ్గింది. వాళ్ళేమో 42. మిగతా వారు దయచేసి కాస్త మ్యూట్ లో పెట్టుకోండి దయచేసి. ఎస్ రవి గారు, సో ఏమనుకుంటున్నారు ఈసారి మీరు ఏ రకంగా వెళ్దామని అనుకుంటున్నారు? ఇంకోటి బీసీ సంఘాల నుంచి ఒక వాదన ఏంటంటే అన్ని సాకులు చెప్తూ వెళ్తుంది కానీ బీజేపీకి కూడా చిత్తశుద్ధి లేదు బీసీల పట్ల, వీళ్ళు కావాలని ఇదంతా చేస్తున్నారు, దొందే అటు రాష్ట్రంలో వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారు కానీ మీరు ఏం పట్టించుకోరన్న ధ్యాసలో ఉన్నారన్న థాట్ లోకి బీసీలు ఉన్నారు. సో ఏం చెప్తారు దీనికి? అమ్మా, ముందుగా బీసీలకు రిజర్వేషన్ అనేది అది రాజ్యాంగబద్ధంగా వస్తేనే, మళ్ళీ చెప్తున్నాను వినండి, రాజ్యాంగబద్ధంగా వస్తేనే నిలబడతాయి. ఈ విషయము ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారితో సహా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు, అన్ని బీసీ సంఘాలు, బీసీ సంఘాల నాయకులు, ప్రతి ఒక్క బీసీ కుల సంఘ నాయకులకు స్పష్టంగా తెలిసింది ఏంటంటే ఇది రాజ్యాంగబద్ధంగా వస్తేనే నిలబడతాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని జిమ్మిక్కులు చేసి ఎంతగా బీసీల కళ్ళల్లో దుమ్ము కొట్టాలని చూసినా కూడా అది జరగని పని అనేది అందరికీ ఇది నిజం. దీంట్లో ఎక్కడ కూడా వేరే మాటే లేదు. ఒకటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి మొన్నటి వరకు కూడా సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించేంత వరకు కూడా ఆయన ఆడినటువంటి, అంటే ఆయన పార్టీ ఆడినటువంటి డ్రామా అసలు ఏ విధంగా ఉందో మీరు చూసారు. అసెంబ్లీలో కావచ్చు, అంతకుముందు ఏదైతే డెడికేషన్ కమిషన్ ద్వారా బీసీ కులగణన చేసినామని చెప్పేసి ఒక కంటి తుడుపు చర్యగా బీసీ కులగణన చేసి ఏ విధంగా బీసీలను ఈ రాష్ట్రంలో తక్కువ సంఖ్యలో ఉన్నట్టుగా చూపించి బీసీలను మోసం చేసే ప్రయత్నం ఏ విధంగా చేశారో మనం అందరం చూసినాం. అటువంటి మోసపూరితమైనటువంటి ప్రయత్నాలను గట్టిగా ఎదుర్కొన్నది బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించినప్పుడు కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి గట్టిగా కొట్లాడినాం మేము అసెంబ్లీలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మేము కొట్లాడినాం. ఇది తప్పుల తడకైనటువంటి కులగణన, ఈ తప్పుల తడక కులగణన ఒప్పుకునే లేదని చెప్పేసి మేము చాలా స్పష్టంగా కొట్లాడినాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి మీకు. కర్ణాటక రాష్ట్రంలో కూడా కులగణన జరిగింది, బీహార్ రాష్ట్రంలో కూడా కులగణన జరిగింది. ఎందుకు సరే మీ పార్టీ ఉన్నటువంటి రాష్ట్రం గురించే మాట్లాడదాం. కర్ణాటక రాష్ట్రంలో కులగణన చేసిన తర్వాత బీసీలలో ఏ కులం ఎంత సంఖ్యలో ఉన్నారు, వాళ్ళు ఎంతగా వెనకబడి ఉన్నారనే నివేదిక చాలా స్పష్టంగా చెప్తున్నది. మన రాష్ట్రంలో ఆ విధంగా ఎందుకు లేదు? ఎవరు చెప్పాలి, ఎవరు తీయాలి? బీసీలు అంటే కేవలం బీసీలలో ఏబిసిడి గ్రూపులోనే కాదు, దాంట్లో మళ్ళీ డిఎన్టీ ఉన్నారు, సెమీ నోమాడిక్ ఉన్నారు, దాని తర్వాత అత్యంత వెనుకబడిన బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు. ఇదంతా తెలియాలి కదండి. 134 కులాలు ఉన్నాయని చెప్పేసి మనం ఒక రకంగా అనుకుంటాం. ఈ 134 కులాల సంఖ్య ఎంత ఉన్నది, వాళ్ళు ఎంతగా వెనుకబడి ఉన్నారు, రాజ్యాంగ పరంగా వాళ్ళకు రాజ్యాధికారంలో ఎంతవరకు వాటా వచ్చింది, ఎంతవరకు వాటా రాలేదు, దాని తర్వాత ఆర్థికంగా వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఎంతగా వెనుకబడి ఉన్నారు, విద్యాపరంగా ఏ విధంగా ఉన్నారు, ఎంతగా వెనుకబడి ఉన్నారు, డాటా అసలు లేదండి. తల కొట్టుకుంటున్నాం మేము, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తుకుంటున్నాం. అరే కనీసం కర్ణాటకలో చెప్పినట్టన్నా చెప్పండి డాటా తీసి, అది కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. కేవలం కంటి తుడుపు చర్య. మేము కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి బీసీలకు రిజర్వేషన్ ఇస్తాను, ఆ ప్రయత్నం చేస్తున్నాం, ఆ ప్రయత్నం చేసే దానిలో భాగంగా మేము ఈ పనులన్నీ చేసామని చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళ పాయింట్ కూడా ఏంటంటే జనగణనతో పాటు కులగణన కూడా చేయాలి అన్న అంశం ఏదైతే వచ్చిందో స్టార్టింగ్ లో మీరు వ్యతిరేకించారో, ఆ తర్వాత ప్రెషర్ ఎక్కువ వచ్చాక మీరు కూడా చేస్తామని చెప్పేసి ముందు వచ్చారు. అది వాళ్ళ ప్రెషర్ వల్లనే మీరు ముందుకు వచ్చారనేది కూడా వాదన. నేను అక్కడికే వస్తున్నాను. నేను ఇప్పుడు చెప్పిన అంశాలన్నీ కూడా ఏవి కూడా ఈ డెడికేషన్ కమిషన్ చేసినటువంటి కులగణనలో లేవు కాబట్టి, వీళ్ళకు చిత్తశుద్ధి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కేవలం కంటి తుడుపు చర్యగా బీసీలను మోసం చేసే ఒక ఉద్దేశంతో ఇవన్నీ చేస్తుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు వీళ్ళు చేస్తున్నటువంటి మోసాలను చూసి, వీళ్ళు చేస్తున్నటువంటి మోసాలను అర్థం చేసుకొని నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. వచ్చేటువంటి జనగణనలో ఖచ్చితంగా కులగణన మేము చేస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాము. ఇంకొక సంవత్సరంలో కులగణన జనగణనతో పాటు కులగణన జరుగుతా ఉంది. దాని తర్వాత బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్, అది రాజ్యాధికారంలో కావచ్చు, విద్యలో కావచ్చు, ఆర్థిక ప్రయోజనాల్లో కావచ్చు, ఏదైతే వెనుకబాటుతనం ఉన్నదో ఆ వెనుకబాటుతనాన్ని వెళ్ళగొట్టే విధంగా, వెనుకబాటుతనాన్ని పూర్తిగా తొలగించే విధంగా భారతీయ జనతా పార్టీ
తమ యొక్క కార్యాచరణ రూపొందించుకుందండి. మీకు తెలుసు కదా, మీరు చూస్తున్నారు మోడీ గారి నాయకత్వంలో ఈ నిర్ణయం తీసుకున్నాం మేము. భారతీయ జనతా పార్టీ తప్పితే ఈ దేశంలో ఏ పార్టీ కూడా అందరికీ న్యాయం చేయలేదు అనే ఉద్దేశంతో మేము తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేసే విధానంతో ఒక రూపకల్పన చేసుకొని ముందుకు పోతా ఉన్నది. నేను మళ్ళీ కూడా చెప్తానండి, ఇప్పుడున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, మళ్ళీ తర్వాత జరిగేటువంటి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కావచ్చు, వీళ్ళు ఏదైతే చెప్తున్నారో పార్టీ పరంగా మేము 42% ఇస్తా అని చెప్పేసి చెప్తున్నారో, ఈ 42% రిజర్వేషన్లను ఈ విధంగా మీరు ఏ విధంగా అయితే పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి మీరు చెప్పుకొని బీసీలను మళ్ళీ మోసం చేసే ప్రక్రియ ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మొదలుపెట్టింది. ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న బీసీలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ మోసాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి బీజేపీ పార్టీ తరఫున తెలంగాణలో ఉన్న బీసీ ప్రజలందరినీ కూడా మేము కోరుతున్నాం. ఒక విషయం కూడా చాలా స్పష్టంగా చిన్నగా చెప్పేసి నేను ఒక చిన్న ప్రశ్న కూడా నేను కాంగ్రెస్ సమయం ఇస్తాను, మీరు అడగొచ్చు. ఇంతవరకు ఇచ్చినటువంటి అనేక పదవులు అధికారుల నియామకాలు కార్పొరేషన్ చైర్మన్లలో ఎంతవరకు బీసీలకు మీరు న్యాయం చేసినో చెప్పండి. ఎంతవరకు బీసీ విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ని మీరు పూర్తిగా ఇవ్వగలిగినారు అది కూడా చెప్పండి. 1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అయితే మీరు కేటాయిస్తున్నారో సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు చొప్పున ఇది 3వ సంవత్సరం కావస్తుంది. ఇప్పటికే 60,000 కోట్ల రూపాయలు మీరు కేటాయించాల్సింది మీరు కేవలం 9,000 కోట్ల రూపాయలే కేటాయించారు. ఇన్ని మోసాలు చేసుకుంటూ కూడా మళ్ళీ మీకు సిగ్గు లేకుండా మీరు మళ్ళీ బయటకు వచ్చి మేము ఇస్తాం ఏ విధంగా అనుకుంటారని ప్రశ్న నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా. రేవంత్ రెడ్డి ఒక నిమిషం ఈ పాయింట్ క్లారిటీ తీసుకుందాం, అంతకంటే ప్రశ్న ఏంటి ఒకసారి అడగండి తొందరగా. సోదరుడు నాకు చాలా మంచిగా అనర్గళంగా చాలా మంచిగా మాట్లాడుతుండు మా రవికుమార్ గారు. సంతోషం. భారతీయ జనతా పార్టీ నుంచి రిజర్వేషన్లు కావాలి బలహీన వర్గాలకి అన్న ఒక వాయిస్ రావడం అనేది ఆహ్వానించదగ్గది. గతంలో 92లో అయితే మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు విపి సింగ్ గారి ప్రభుత్వాన్ని అప్పటి భారతీయ జనతా పార్టీ బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినందుకు కూల్చేసింది. కానీ ఇలా ఒక స్టాండ్ మార్చుకొని బలహీన వర్గాలకి రిజర్వేషన్లు ఇవ్వడం న్యాయమైన అంశం అనేది వాళ్ళు గుర్తించడం అనేది సంతోషం. చెప్పండి. అదే చెప్తున్నాను, ఒక్క నిమిషం. అదే చెప్తాను. ఏంటంటే ఇంత గొప్పగా బలమైన నాయకుడుగా ఈయన నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా, వారు బలహీన వర్గాల బిడ్డ కదా, వారు హిందువే కదా, మనమంతా బీసీలు అంటే ఈ దేశంలో హిందువులే కదా, రాముని కృష్ణుని వారసులమే కదా మనమంతా. అట్లాంటి ఈ దేశంలో నెగ్లెక్ట్ గా గురి అయినటువంటి 50% ఈ బలహీన వర్గాలకి ఇప్పటికే ఈ స్వతంత్రం వచ్చి దాదాపుగా మన 78 సంవత్సరాలు అంటే 80 సంవత్సరాల దగ్గరికి వస్తా ఉన్నటువంటి సందర్భంలో ఈ 70-80 సంవత్సరాల స్వతంత్రంలో బలహీన వర్గాలకి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ లేకుండా 70-80 సంవత్సరాలు గడిచిపోయింది. కాబట్టి ఇవాళ ప్రధానమంత్రి గారు బీసీగా ఉన్నాడు, హిందూగా ఉన్నటువంటి బిడ్డ ఇవాళ ప్రధానమంత్రి అయినప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఒక్క కాలం పొట్టుతోటి ఎవరు కూడా డిమాండ్ చేయలే. ఆయన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి అగ్రకుల ప్రజలకు ఇచ్చారు. మంచిదే. బలహీన వర్గాల బిడ్డలుగా ఎవరెంత అంత వాటా ఉండాలనే విషయంలో మనం దాన్ని కూడా స్వాగతించినాం. మేమేం దానికి ఎందుకు ఇచ్చిరని అనట్లేదు. అట్లాగే ఇప్పుడు ఎస్సీ సోదరులకు వస్తా ఉన్నది, అగ్రకుల పేదలకు వస్తా ఉన్నది. 50% ఉన్నటువంటి బీసీలు హిందువులు వారసు బీసీలకి ఎందుకు నరేంద్ర మోడీ గారు ఒక్క చట్టం తీసుకొచ్చి ఇలా ఒకటే వారి చేతిలో ఉందమ్మా ఒక మాటలు చెప్పారంటే మీరు చెప్పింది పాయింటే, కానీ వాళ్ళ వాదన వింటే మీకు ఇందాక అర్థమయ్యేది. ఒక పాయింట్ అయితే వాళ్ళు క్లారిటీ చెప్పారు, డేటా కరెక్ట్ గా లేదు. ఒక నిమిషం అండి రాజారాం గారు, మళ్ళీ అదే పాయింట్, ఎందుకంటే మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడాలి. చెప్పిందే మీరు చెప్తున్నారు. ఒక నిమిషం ఏంటంటే కూడా ఆయన పాయింట్ కూడా ఇందాక అదే అన్నారు, మాకు చేయడానికి ఇబ్బంది లేదు. ఫస్ట్ డేటా 100% లేదు, డేటా వాళ్ళు కరెక్ట్ గా ఇస్తే చేయడానికి మాకేం అభ్యంతరం లేదు, పూర్తిగా తప్పుల తడకగా ఉందని చెప్పేసి వాళ్ళ పాయింట్ అన్నారు. ఎస్, వాళ్ళు రాష్ట్రం గురించి మాట్లాడారు. ఒక నిమిషం నేను మళ్ళీ వస్తాను, గారు మాట్లాడాలి. రాజారాం గారు ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం ఆగండి. ఎస్ శంకరరావు గారు మీ క్లారిటీ అండి, నూమన్ గారి దగ్గరికి వెళ్ళాలి నేను. ఇప్పుడు బీసీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కంజక్టివ్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో, అంటే ఇప్పుడు ఒక రాష్ట్రంలో బీసీ ఉంటే ఇంకో రాష్ట్రంలో ఓసీ ఉన్నారు, ఇంకో రాష్ట్రంలో ఎస్సీ ఉంటే ఈ రాష్ట్రంలో బీసీ ఉన్నారు. ఇటువంటి కొంచెం డిఫికల్ట్ గా ఉన్నటువంటి డాటాను పట్టుకొని నేషనల్ లెవెల్లో చేయడం కష్టం అవుతుంది. రాజారాం గారికి తెలిసి ఈ పాయింట్ మర్చిపోయినట్టున్నారు. ఒకటి. రెండో విషయం ఏమవుతుందంటే, ఒక రాష్ట్రంలో ఒక బీసీలకు రిజర్వేషన్ అవసరము, ఇంకో రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ అవసరం ఉన్నదా లేదా తెలీదు. ఎగ్జాంపుల్ గా చెప్తాను నేను, అంటే ఒక ఉదాహరణకి చెప్తాను. ఈ ఏదైతే 7 రాష్ట్రాలు ఉన్నాయో
అక్కడ అంతా కూడా బీసీలకు రిజర్వేషన్ అవసరం ఉన్నదా లేదా తెలియదు. ఇంకొక ఇప్పుడు మన నార్త్ ఇండియాలో ఓసీలు ఎక్కువగా ఉంటారు. అంటే ఓసీలలోనే అంటే మన దగ్గర బీసీలు నార్త్ ఇండియాలో ఎస్సీలుగా ఉన్నారు. అంటే సిస్టమేటిక్ గా కొన్ని ఏదైతే ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు రాజారాం గారు. వీటన్నిటినీ కూడా మనం రేపు పొద్దున కోర్టులో పోతే జాతీయ స్థాయిలో బీసీలకు రిజర్వేషన్ అని చెప్పేసి మనము రిజర్వేషన్ ఇచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఇచ్చేసి పోతే సుప్రీం కోర్టులో నిలబడే అవకాశం ఉంటుందా ఉండదా లేదు. కాబట్టి మీకు యాడ్ చేస్తుంది ఏంటంటే ఈ దేశంలో ఒక రాష్ట్రంలో ఉన్న కులము ఇంకో రాష్ట్రంలో ఇక్కడ ట్రైబల్ ఎస్టీలు లంబాడాలు మహారాష్ట్రలో బీసీలుగా ఉన్నారు, ఇక్కడ ఎస్టీలుగా ఉన్నారు. మీరు అన్నది కాదు, ఇక్కడ వెలుమలు మన దగ్గర అప్పర్ కాస్ట్ ఉన్నారు, మహారాష్ట్రలో బీసీలుగా ఉన్నారు, కుప్పల వెలుమలు ఆంధ్రలో బీసీలుగా ఉన్నారు. మేము కొన్ని రాష్ట్రాల్లో గౌడ్స్, కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలు ఉన్నారు, ఇక్కడ మన దగ్గర బీసీలు ఉన్నారు. ఒకటే నిమిషం, నేను ఆయనకి యాడ్ చేస్తున్నాను. నేను మంచి చర్చ మంచిగా వచ్చింది, వారు మంచిగా చెప్పండి దయచేసి, టైం తక్కువ ఉంది. వారికి యాడ్ ఏం చేస్తున్నారంటే చర్చ మంచిగా పోయినప్పుడు పునియండి. వారికి యాడ్ ఏం చేస్తున్నారంటే రాష్ట్రాలకు ఏ రాష్ట్రం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా సాల్ట్ కూర్పుందని వారు చెప్పారు. కేసీఆర్ గతంలో చెప్పింది ఏంటంటే రాష్ట్రాలకే రిజర్వేషన్లు అప్పచెప్పాలి. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాల సమాజం ఒక్కొక్క రాష్ట్రం ఒక రకం ఉంది. కాబట్టి కొన్ని రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలు ట్రైబల్స్ ఉన్నారు, ఇంకొన్ని రాష్ట్రాలు అక్కడ ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు. రాష్ట్రాలకు ఇచ్చే అవకాశం హక్కు ఎవరికి ఉన్నది? రవి గారు ఒక నిమిషం అండి, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రాష్ట్రాలకు అధికారం ఇచ్చారు, రాష్ట్రాలకు అధికారం ఇచ్చారు. రాష్ట్రాలకు ఇచ్చేసారండి, రాష్ట్రాలకు ఇచ్చారు. ఆ అధికారం ఇచ్చిన తర్వాతనే కదా బీహార్ కులగణన చేసుకొని రిజర్వేషన్ ఇవ్వగలిగింది, కర్ణాటక కూడా కులగణన చేసుకోగలిగింది. నేను అదే చెప్తున్నాను మీకు. రాష్ట్రాలకు సబ్జెక్ట్ టు కరెక్షన్ 105, 108 రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాలకు కులగణన చేసుకునే అవకాశము కేంద్ర ప్రభుత్వం కల్పించింది. తద్వారా వాళ్ళకు కావాల్సినట్టుగా రిజర్వేషన్లు ఇచ్చుకునే అవకాశం ఇచ్చింది. అది కూడా పూర్తి ప్రక్రియ కాబోదు. కాబట్టి ఎందుకంటే బీహార్ లో ఈ అధికరణ ద్వారానే, అంటే 105వ రాజ్యాంగ సవరణ ద్వారానే బీహార్ లో కులగణన జరిగింది. దాని తర్వాత అక్కడ రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది, ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని మళ్ళీ పోయి సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఛాలెంజ్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఈ అన్ని డిఫికల్టీస్ ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఏం తీసుకుంది అంటే ఇటువంటి ఏవి కూడా అడ్డంకులు ఏవి కూడా